పచ్చని మందపాటి ఆకులతో ఉండే వాము మొక్క కిచెన్ గార్డెన్ లో సులభంగా పెరుగుతుంది. ఈ మొక్క నుంచే వాము వస్తుందని అనుకుంటారు కొందరు. కానీ వాము కోసం పెంచేది, ఆకుల కోసం పెంచుకునేది రెండు ఒకటి కాదు. ఇండియన్ బొరెడ్జ్ గా పిలిచే వాము ఆకులు వాము గింజల వాసనని పోలి ఉండటంతో ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ఆకుల్ని బజ్జీల కోసమే వాడుతూ ఉంటారు. కానీ దీనివల్ల ప్రయోజనాలెన్నో. 10-12 ఆకుల్ని ముక్కలుగా చేసి నీళ్ళల్లో వేసి 4 వంతు అయ్యే వరకు సిమ్లో మరిగించి ఆ కషాయాన్ని తాగితే దగ్గు, జలుబు, బ్రైకాంటిస్ జ్వరం వంటివి తగ్గుతాయి. మూత్రపిండాల్లో రాలున్న వాళ్ళకి ఇది మంచిదే. పిల్లలకు కాస్త సైంధవ లవణంతో కలిపి నూరి ఆ రసాన్ని నాకించినా జలుబు, దగ్గు తగ్గుతాయి. తల్లి పాలు తాగే పిల్లలకు జలుబు, దగ్గు వస్తూ ఉంటే కాస్త తేనె కలిపిన రసాన్ని చనుమూలలకి రాస్తే తగ్గుతుందట. అలాగే పాలిచ్చే తల్లులు 1-2 ఆకుల్ని నేరుగా తినడం వల్ల పాలు పడతాయట. పొట్ట నొప్పిగా ఉన్నా, ఆకలి లేకున్నా, ఒంటి మీద దద్దుర్లు వచ్చినా ఈ ఆకుల్ని తింటే ఉపశమనం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మంచిదేనట. ఈ ఆకుల్ని సలాడ్స్ లా చేసుకొని తినడం వల్ల ఒంట్లో అధికంగా ఉన్న నీటిని తొలగించడం ద్వారా బరువు తగ్గుతుంది. వాముకు అల్లం కలిపి మెత్తగా నూరి తీసిన రసం తాగితే ఆకలి పెరిగి అజీర్తి తగ్గుతుంది. కండ్ల కలకతో బాధపడే వాళ్ళు వామాకు ముద్దని కండ్ల చుట్టూ పెడితే మంచిది. ఆకుల్ని నుదుటి మీద పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. గాయాలు, పుండ్లు, దురదలకి ఇది మంచిదేనట.